మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. వాగర్ధావత సంప్రద్ధౌ వాగర్ధ ప్రతిదప్తయే జగతః పితరః వందే పార్వతీ పరమేశ్వర్. ఇప్పుడు మీరు చూసినటువంటి దేవస్థానం నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మనుబోలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామి వారి ఆలయం. ముఖ్యంగా ఈ దేవాలయం పరశురాముడు నిర్మించినటువంటి దేవస్థానం. పరశురాముడు తన తల్లిని చంపిన దానికోసం, తన పాప విమోచన కోసం ఎన్నో వందల గుళ్ళు నిర్మించుకుంటూ వస్తాడు. ఇందులో భాగంగా త్రివేణి సంగమంగా భావించేటువంటి 3 ఏర్లు సంగమంలో చివరాఖరిగా నిర్మించినటువంటి ఈ శైవక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. ఒక ద్వారం గుండా వెళ్ళి ఇంకో ద్వారం గుండా వచ్చేటువంటి ఆనవాయితీ కూడా ఇక్కడ ఉంది. మామూలుగా ఒక శివాలయంలో ఒక ద్వారం గుండా వెళ్ళి ఒక ద్వారం గుండా వచ్చేటువంటి ప్రాసమే, కానీ ఇక్కడ తూర్పుముఖంగా వెళ్ళి దక్షిణముఖంగా వచ్చేటువంటి ఇది కూడా ఉంది. పరశురాముడికి ఒక ద్వారం గుండా ప్రవేశించి ప్రతిష్ఠ చేసి రెండో ద్వారం గుండా వచ్చిన తర్వాత తనకున్నటువంటి దోష విముక్తి, అంటే తల్లిని చంపిన దానికి ఉన్నటువంటి విముక్తి ఈ ప్రదేశంలో పొందింది అనేటువంటి ప్రాశస్యం కూడా ఇక్కడ ఉన్నది. పరశురాముడు స్వయాన మహావిష్ణు అవతారం అయినటువంటి పరశురాముడికి శని విమోచన కలిగిన గొప్ప క్షేత్రంగా ఈ శైవక్షేత్రాన్ని భావిస్తూ ఉంటారు. ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి, ముఖ్యంగా ప్రతి సోమవారం జరిగేటువంటి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాల్లో అన్నిట్లో కూడా పాలు పంచుకొని ప్రదోష సమయంలో జరిగేటువంటి అభిషేకాన్ని కూడా, ముందుగా నందికి మరియు స్వామికి ఏకతాటిగా జరిగేటువంటి ఈ అభిషేకాన్ని కూడా 10 మంది భక్తులు అందరూ కూడా విచ్చేసి ఇక్కడ ఎంతో దినదినాభివృద్ధి కలుగుంటూ ఈ దేవాలయం కూడా ముందుకు సాగుతూ ఉన్నది. ఈ ప్రాంతం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరుగుతున్నది. ఇక్కడ జరిగేటువంటి గొప్ప, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వింత ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఏప్రిల్ 9వ తారీఖు చైత్రమాసంలో ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమాలు ఏప్రిల్ 9తో మొదలై త్రిశూలేశ్వర స్వామి ప్రయాణం మనుబోలు గ్రామం నుంచి ఇక్కడ ఉన్నటువంటి బద్వేల్ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి ఈ దేవస్థానం వరకు త్రిశూలేశ్వరుని, అంటే పెళ్లికి పెద్ద అయినటువంటి త్రిశూలేశ్వర స్వామిని తీసుకొని రావడం, 10వ తారీఖు రావణ సేవ, నంది సేవ, తదుపరి రథోత్సవం. మనుబోలు గ్రామంలో మొదలైనటువంటి రథాన్ని భుజం మీద మోసుకొని ఇక్కడికి ఇంచుమించు 7 మైళ్ళ దూరం అయినటువంటి ఇక్కడికి భుజం మీద మోసుకొని ఏప్రిల్ 14వ తారీఖు పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఉంటుంది. ఆ 14 మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రంగా మళ్ళీ ఇక్కడ ఏదైతే రథాన్ని తీసుకొని వచ్చారో అదే రథాన్ని మళ్ళీ మనుబోలుకి చేర్చేటువంటి కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. ఆ తర్వాత పారువేట, తర్వాత ఏకాంత సేవ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మోత్సవాల భాగంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి ఎంతోమంది భక్తులు విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొంది స్వామివారి ఆశీర్వచనం పొందుతూ ఉన్నారు. ఈ పరిహార విముక్తి ఎలా జరిగింది స్వామి అన్నప్పుడు, పరశురాముడు తన దోష పరిహారం కోసం, మాతృదోష పరిహారం కోసం నేరుగా దేవాలయానికి విచ్చేయడం, ఒక ద్వారం గుండా వెళ్ళి అమ్మవారిని శివుణ్ణి ప్రతిష్ఠ చేయడం, మరియు తదుపరి తిరిగి ఇచ్చేటువంటి మార్గంలో బయటే ఉన్నటువంటి ఏలనాడు శనీశ్వరుడు బయటే కూర్చో ఉంటాడు. ఎలానో పరశురాముడు వెళ్ళాడు కదా, ఏ సమయం అయినా ఎప్పటికైనా మళ్ళీ తిరుక్కొనే వస్తాడు కదా, మళ్ళీ పట్టుకొని పీడిద్దాం కదా. ఇన్ని దేవాలయాల్లో ఇన్ని నిర్మించినా సరే మనం ఎలా అయితే మళ్ళీ పట్టుకొని పీడిస్తూ ఉన్నామో అలానే మళ్ళీ పట్టుకొని పీడిద్దాం అనేటువంటి ధోరణిలో ఉంటాడు. తీరా ఎదురు చూస్తూ ఉంటాడు శనీశ్వరుడు. పరశురాముడు లోపలికి వెళ్ళి ప్రతిష్ఠ చేసి దక్షిణ ముఖంగా ఎప్పుడైతే వెళ్ళిపోతాడో శనీశ్వరుడు ఏళ్ల తరబడి ఇక్కడ చూసి విమోచనాన్ని ఇచ్చేస్తాడనమాట. స్వయాన మహావిష్ణు అవతారమైన పరశురాముడికి విమోచన కలిగిన గొప్ప క్షేత్రం మీరు చూసేటువంటి సంగమేశ్వర స్వామి వారి ఆలయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.